శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 710వ నామము సంప్రదాయేశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సంప్రదాయ అంటే సంప్రదాయములకు ఈశ్వరి అధినాథురాలు అని అర్థం. మన సనాతన సంస్కృతి మనకు అనేక సాంప్రదాయాలను పెట్టింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లి, తండ్రి, గురువు మొదలైన వారు మనకి దైవంతో సమానమని, వారిని గౌరవించడం అనేది మన సాంప్రదాయమని, అదేవిధంగా అతిథి దేవోభవ అని ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా భావించి గౌరవించడం అనేది మన సాంప్రదాయమని, ఆ విధంగా పండుగలకు పబ్బాలకు కొత్త బట్టలు కట్టుకోవాలని, ఇంట్లోని పెద్దవారికి నమస్కరించాలని, ఇలా చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు పెద్దవారి ఆశీర్వచనం లభిస్తుంది. ఇవన్నీ కూడా రాను రాను ఏమవుతున్నాయి, కొన్ని మార్పులు వచ్చేసి ఈ సాంప్రదాయ నియమాలన్నీ పోతున్నాయి. ఇంకా గ్రామ దేవతలకు జరిపించే జాతరలు వంటివి కూడా సాంప్రదాయాలే. ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు వంటివి కూడా సాంప్రదాయాలే. ఎంతో పురాతన కాలం నుండి జరుపుతూ రావటం కూడా మనకు తెలుసు కదా. ఈ సాంప్రదాయాలు అనేవి జాతి జాతికి ప్రతి వంశానికి ప్రతి ప్రదేశానికి వేరువేరుగా ఉంటుంది. ఈ ధర్మబద్ధమైన సాంప్రదాయాలన్నింటినీ కూడా వారి వారి సాంప్రదాయాలను అనుసరించి కొనసాగేటట్లు చూడడంతో ఆసక్తి చూపిస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని సంప్రదాయేశ్వరి అనే నామంతో కీర్తించారు. సత్యము, క్షమ, శాంతి ఇవన్నీ ధర్మాలు. ఈ ధర్మాలన్నింటినీ క్రమం తప్పకుండా ఆచరించబడుతూ ఉంటే అవే సాంప్రదాయాలు అవుతూ ఉంటాయి. పురుష సూక్తం ఏ విధంగా వివరించిందంటే, దేవతలందరూ కలిసి యజ్ఞం చేయడం ద్వారా భగవంతుని ఆరాధిస్తే ఆ యజ్ఞ ప్రక్రియలన్నీ కూడా ధర్మములుగా రూపొందుతాయన్నమాట. మొట్టమొదటిగా ఈ యజ్ఞములను ఆచరించిన వారు ఏ లోకాల్లో వసిస్తున్నారో అంటే ధర్మములను సాంప్రదాయాలు ఆచరించేవారు ఆ ఉన్నత లోకాలకు చేరుకుంటారనమాట. మనం ఏమి చేస్తామో ఆయా లోకాలకి మనం వెళ్తూ ఉంటాము అని దీని అర్థం. ఇవే కాకుండా మనము ఏం చేస్తూ ఉంటాము, గడపలకు పసుపు రాయడం, ఇంటి ముందర ముగ్గులు పెట్టడం, గుమ్మానికి తోరణాలు కట్టడం, కుంకుమ బొట్టు పెట్టుకోవడం, సాంప్రదాయక దుస్తులు ధరించడం, పెద్దలు కనపడగానే నమస్కారం చేయడం, బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావడం, ఇవన్నీ కూడా సాంప్రదాయాలే. ఈ సాంప్రదాయాలు ఆచరించడం వల్ల ఏమవుతుంది అంటే శుభాలు చేకూరుతాయి. ఈ సాంప్రదాయాలు చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే గురు శిష్య సాంప్రదాయము. ఈ సాంప్రదాయము గురువుల చేత శిష్యులకు ఇవ్వబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఇవ్వడంలో సమర్థురాలైన పరమేశ్వరి న్యాయముల చేత సంప్రదాయముల చేత తెలుసుకోబడుతూ ఉంటుందన్నమాట. శ్రీ విద్యను సమర్థుడైన గురువు ముఖతగా సాంప్రదాయాన్ని అనుసరించి తెలుసుకొని సాధన చేయవలసి ఉంటుందన్నమాట. ఈ సాంప్రదాయము గురువుల వల్ల నిలబడుతూ ఉంటుంది. అందుకే మనము సదాశివారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని, నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అన్నదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని మన సాంప్రదాయాలకు ముఖ్యులైన గురువులను స్మరించుకుంటూ ఉంటాము. అయితే ఈ సాంప్రదాయాలను గురువుల ద్వారా మాత్రమే ఎందుకు తెలుసుకుని ఆచరించాలి అంటే, ఆ గురువులందరూ కూడా ఆ విద్యలను సాంప్రదాయములను సంపూర్ణంగా వాళ్ళు తెలుసుకుని అనుష్ఠానం ద్వారా అనుభవించి పొంది తర్వాత మనకి అందిస్తారనమాట. అంటే సాంప్రదాయములు అనబడేవి పరంపరగా వస్తూ ఉన్నాయి కాబట్టి సాంప్రదాయబద్ధంగా కాకుండా ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వారు ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడితే వారికి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం లభించదు. అటు దేన్ని పాటించక వాళ్ళు ఎటు కాకుండా పోతారు. జగద్గురువులైన ఆదిశంకర్లు భగవద్గీతకు భాష్యం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పారు అంటే, అసంప్రదాయ విత్ సర్వశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అన్నారు. అంటే సాంప్రదాయమును ఎరగలేని వాడు అనేక శాస్త్రాల్లో పండితుడైనప్పటికీ కూడా అతడు చెప్పే వచనాలను మూర్ఖుని వచనములుగానే మనం భావించాలి. ఈ విధంగా సాంప్రదాయములను అనుసరించేటప్పుడు ఆసక్తి కలిగి ధర్మబద్ధమైన సంప్రదాయములకు అధీశ్వరి అయిన సాంప్రదాయేశ్వరి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సాంప్రదాయంగా ధర్మబద్ధంగా వెళ్ళినప్పుడు అమ్మవారు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తుంది. అమ్మవారు
సాంప్రదాయబద్ధంగా వచ్చు ధర్మాలను కాపాడడంలో ఆసక్తి కలిగి ఉంటుంది. ఆ విధంగా కాపాడడంలో సమర్థురాలు కూడా. ఆ సాంప్రదాయములను గురు పరంపర ద్వారా స్వీకరించి సాధన చేసే భక్తులకు తన మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే అమ్మవారిని సాంప్రదాయేశ్వరి అనే నామంతో మనం కొలిస్తే, ఈ సాంప్రదాయ పద్ధతులను మనకి నేర్పించే గురువులు పెద్దలు మనకి చక్కగా వివరించి మనం ఆ ధర్మములను పాటించే విధంగా మనల్ని తీర్చిదిద్దుతారు. అది ఏ విధంగా? ఆ తల్లి దయ వల్లే కదా. శ్రీమాత్రే నమః.